హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను 2 కేజీల చికెన్ తీసుకున్నానండి. అది బాగా నీట్గా కడుక్కున్నాను. కడిగిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక టమాటా కట్ చేశానండి. ఒక టమాటా వేస్తున్నా, చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేస్తున్నా, 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలు వేస్తున్నా, 6 స్పూన్ల కారం అండి, 1 స్పూను పసుపు వేస్తున్నా, తర్వాత 1 స్పూను ఇది మసాలా అండి, ఇది గరం మసాలా, ఇక సగం కప్పు పెరిగేస్తున్నా, సరిపడా ఉప్పు వేస్తున్నా, 2 స్పూన్ల కంటే ఎక్కువనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా, కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు దీన్ని బాగా నీట్గా కలుపుకొని ఒక 15 నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకొని మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీ బాగా వస్తుందండి. ఇది కలిపి పెట్టుకోవాలి. నేను ఈ మధ్య వారం రోజుల నుంచి వీడియో చేయలేదండి, ఎందుకంటే మా చుట్టాల వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి, అందుకని నేను చేయలేకపోయాను. ఈరోజు అయితే మరి చికెన్ కర్రీ చేస్తున్నాను. 2 స్పూన్ల నూనె కూడా వేసుకోవాలండి. ఇది బాగా కలుపుకొని పెట్టుకోవాలి. బాగా ఉప్పు కారం అన్నీ మసాలా పట్టుకుంటే బాగుంటుంది. పొయ్యి ముట్టించి డేక్ష పెట్టాను. 4 పావుల నూనె వేసాను. నూనె కాగిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు కట్ చేసిన, రెండు 3 రెబ్బలు కరివేపాకు వేస్తున్నా, 1 స్పూను పేస్ట్ వేసుకున్నాం. మళ్ళీ ఉల్లిపాయలు అయినాయి, చికెన్ వేసుకోవాలండి. కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టి చికెన్ బాగా నూనెలో మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ ముక్క మునిగేటంతనే వేసుకోవాలి. వాటరు వేసుకొని బాగా ఉడకాలి. టమాటాలు ఒక 5-6 కట్ చేశానండి టమాటాలు. ఇప్పుడు టమాటా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఇది గరం మసాలా అండి. ఉల్లిపాయలు, గరం మసాలా అన్నీ కొంచెం నూనెలో వేపి మిక్సీ పట్టాను. ఇది పూర్తి వీడియో మీకు చూపించలేకపోయాను, తర్వాత వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను. ఇప్పుడు మసాలా వేసానండి. బాగా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. చికెన్ కర్రీ రెడీ అండి. చికెన్ కర్రీ రెడీ అయింది. చూడండి, చికెన్ మాత్రం బాగుంది. చికెన్ చాలా టేస్ట్గా ఉందండి. ఇది నాటుకోడి కాదండి, మామూలు కోడి చికెన్ కర్రీ రెడీ అయిందండి. చికెన్ బాగుంది, చాలా బాగుంది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.